ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధతో ఆయన యందు భయభక్తులతో దేవుని మాటలు ధ్యానిద్దాం. మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోను ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 14వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కులో ఆయన అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అవును, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న దేవుని పిల్లలు బహుధైర్యవంతులుగా ఉంటారు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని మరి ఒక వచనములో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని పిల్లల్లో ఈ రోజున శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు వారు ధైర్యాన్ని చెడిన వారుగా, ధైర్యము వదిలిన వారుగా, మరి పిరికితనము కలిగిన ఆత్మ కలిగిన వారుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలం నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఏ పరిస్థితిని బట్టి నా ధైర్యం చెడి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నిరాశతో ఉన్నావా? ఈ ఉదయమున లేచి ఏంటి నా కుటుంబ పరిస్థితి, మరి నా యొక్క జీవిత పరిస్థితి, నా భవిష్యత్ పరిస్థితి ఏమిటి అని ఒకవేళ ధైర్యం చెడి ఉన్నావా? ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అవును శ్రద్ధ కలిగి, అవును ఆయన అంటున్నాడు కదా, ఆయన యందు నిజమైన భయభక్తులు కలిగిన వారు ఎంతో శ్రద్ధతో, ఆయన యందు ధైర్యముతో, ఆయన యందు నిరీక్షణతో, విశ్వాసంతో, ఆయన యందు ఎటువంటి చింత కూడా లేకుండా నెమ్మది కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారు శోధనలు వచ్చినప్పుడు కదిలించబడరు, కృంగిపోరు, విచారపడరు. ఈ ఉదయకాలం అబ్రహాము జీవితంలో గనక మనం చూసినట్లయితే ఎంతో గొప్ప శోధన, లేక పుట్టిన వృద్ధాప్యములో వాగ్దాన పుత్రునిగా ఇస్సాకును ప్రభు అనుగ్రహించినప్పుడు సడన్ గా ఒక రోజున అబ్రహామా అని పిలిచి అంటున్నాడు కదా, నీకిష్టమై ఉన్న నీకు మరి ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటున్నాడు. దహన బలిగా అర్పించమన్నప్పుడు ప్రభు మరి ఆ అనుభవంలో ప్రభువుని ఎదిరించలేదు, ప్రభువుకి లోబడినాడు. సరే ప్రభువా, ఎంతో ధైర్యముతో. అవును, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిజమైన భయభక్తులు కలిగిన వాడు. ఏదో కుమారుడు ఇచ్చాడు కదా అని భయభక్తులు కలిగిన వాడుగా కాదు. అవును, కుమారుడు ఉన్నా లేకపోయినా ఆయన యందు భయభక్తులు కలిగి, అవును తన దేశమును, తన ఇంటి వారిని కూడా వదిలిపెట్టి దేవుని యందు నిజమైన భక్తి కలిగిన వాడుగా నిలిచి ఉన్నాడు. కనుకనే అబ్రహామును దేవుడు స్నేహితుడిగా పిలిచాడు కదండి. అబ్రహాముకు మరి దేవుడు ఏ రహస్యమును కూడా దాచిపెట్టి ఉంచలేదు, విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు. ఈ రోజున నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన యందు బహుధైర్యం కలిగి నీవు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా, నీ మరి కుటుంబంలో కానీ, నీ యొక్క మరి జీవితంలో కానీ, ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య, ఏ శోధన ఎదుర్కొంటున్నప్పటికీ, ఒకవేళ ఆ శోధనలో ఈ సమయంలో నీవు నిలిచి ఉన్నప్పటికీ కూడా నీవు బహుధైర్యము కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలు సింహము వలె ధైర్యంగా ఉంటారు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. మరి ఏ పరిస్థితులకు కూడా భయపడరు, బెదిరిపోరు, మరి పిరికితనము కలిగిన ఆత్మ కలిగి ఉండరు. ఏ సమస్య అయినా నీ ప్రభు తీర్చగలడు, నీ ప్రభు మార్చగలడు. ఏ మరి పరిస్థితి అయినా ఆయన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నది లేనట్టు చేయగలిగిన దేవుడు. ఏదైనా ఒక అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో బిడ్డలను గురించిన శోధన ఏదైనప్పటికీ కూడా ఆయనలో స్థిరమైన భక్తిని, బలమైన భక్తిని, శక్తివంతమైన భక్తిని కలిగి ఉన్నప్పుడు అది నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నది. దేవునితో ఆ సమస్యను నువ్వు ఎదుర్కొని మరి విజయాన్ని సంపాదించుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్నాడు అబ్రహాము తనకిష్టమై ఉన్న ఆ ఒక్కగాను ఒక కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఆయన బలిని కోరే దేవుడు కాదు, ఆయన కనికరమును కోరే దేవుడు.
మరలా ఆ కుమారుణ్ణి తనకి సజీవంగా అప్పగించిన దేవుడు సంతోషముతో తన కుమారుడు దేవునికి దహన బలి అర్పించి తన గృహానికి పంపించిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా అటువంటి సంతోషాన్ని నింపే దేవుడని, దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి బహుధైర్యముతో నీకున్న సమస్యను ఎదుర్కో. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో నీవు మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తుంది. అవును ప్రభువా, నీ బిడలు ఏ పరిస్థితుల్లో ధైర్యము చెడి ఉన్నారో వారి భక్తి వారికి ధైర్యం పుట్టించే విధంగా నీ బిడలను దర్శించండి, బలపరచండి, ఆదరించండి. అబ్రహాము తన కుమారుని విషయంలో ధైర్యము చెడిన అనుభవం వచ్చినప్పటికీ బహుధైర్యము కలిగి ఎదుర్కొన్నాడు ఆ శోధనని. ఎంతో విజయవంతముతో, సమాధానముతో, సంతోషముతో తిరిగి తన గృహానికి చేరుకున్నాడు. నాయనా, ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో ఏ శోధనలో, ఏ శ్రమలో ధైర్యము చెడిన వారుగా ఉన్నప్పటికీ ఆ శోధనల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ దుఃఖము నుంచి నీ బిడ్డలను విడిపించి బహుధైర్యవంతులుగా, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని వాక్యం సెలవిచ్చావు. ఆ అనుభవంలో నీ బిడ్డలను దీవించి ఈ దినమంతా కూడా నీ యొక్క దయలో, కృపలో నీ బిడ్డలను భద్రపరిచి వారు తలపెట్టబోతున్న ప్రతి పనిలో కూడా మార్గం సరళము చేయమని నీ యొక్క కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.